రాజేష్ మామిడిపల్లి. నేను గమనించింది ఏంటంటే ఈ రోజుల్లో యువత సోషల్ మీడియాలో వచ్చింది నిజం అనుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్. సోషల్ మీడియాలో ఏమంటారు, చాలా మంది ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చాలా ఇంటర్నెట్ సమస్య ఇస్తుంది. సో ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. ఒక డేటా, ఒక ప్రైవేట్గా ఇన్వెస్టిగేట్ చేసేటోళ్ళు, ఒక అఫీషియల్ రిపోర్ట్స్ తీసుకునేటోళ్ళు, అది ప్రభుత్వంలో కానీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ కానీ, రీసెర్చ్ ఏజెన్సీస్ కానీ, వీళ్ళు సొంతంగా కానీ, అట్లా ఆర్టీఐ చేసి కానీ రకరకాలుగా డేటాని సేకరించి కష్టపడి లేకపోతే గ్రౌండ్లో తిరిగి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని దిక్కుల నుంచి తెలుసుకున్నాక అప్పుడు ఈ రిపోర్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఏ చాట్ జీపీటీకి పోవాలి, గూగుల్కి పోవాలి, యూట్యూబ్లో ఎవడన్నా ముచ్చడి చెప్పింది చూడాలి, గంతే కథ. వీని సొంతంగా మసాలా యాడ్ చేసి చెప్పాలి, వాడు జర్నలిస్ట్ అని చెప్పాలి. అప్పుడు వాడు విశ్లేషకుడు అవుతాడు, లేకపోతే వాడు ఒక అభిప్రాయం చెప్పేటోడు అవుతాడు. అంతేగాని జర్నలిస్ట్ ఎట్లయితారా? జర్నలిస్ట్ అంటే నీ సొంతంగా అన్ని దిక్కుల నుంచి సమాచారాన్ని సేకరించి విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ తోటి ఉన్నట్టు సమాచారం చెప్పేటోడు జర్నలిస్టు. మిగతా వాళ్ళందరూ అభిప్రాయం చెప్పేటోళ్ళు విశ్లేషకులు. మరి అప్పుడు నేను ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈ తోకలు తీసేది. నేను ఒక పార్టీ కండవ కప్పుకొని చెప్పుండ్రి, లేదు అంటే నేను విశ్లేషకుడు అని పెట్టుకోండి, సోషల్ యాక్టివిస్ట్ విశ్లేషకుడు అని చెప్పుకోరు. జర్నలిస్టు తోక తీసేది. జర్నలిజం చదివితే జర్నలిస్టులు గారు. జర్నలిస్టులు చదువుకున్నా సరే గ్రౌండ్లో రిపోర్టు తీసుకొచ్చి ఉన్నట్టు వాస్తవాలు చెప్పేటోడు జర్నలిస్టు. మిగతా వాళ్ళందరూ మల్లిగాడు ఇంకా డాష్లు అందరూ ఇక దొంగ నా కొడుకులు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. ఈరోజు ఎవడు చిల్లర ఇస్తే వాని పాట పాడుతున్నారు, వానికి తగ్గట్టుగా కథ అల్లుతున్నారు. వీళ్ళు ఎట్లా జర్నలిస్ట్ అవుతారు? ఇప్పుడు మొన్న ఆ చిన్న పాప చనిపోయింది, దానిలో అది ఎందుకైంది, ఆ పాపను ఎందుకు తెచ్చిండ్రు, ఎవరు తెచ్చిండ్రు, వీళ్ళ స్టోరీ చెప్పు. ఎవరైతే తన్నిండ్రు అంటారో వాళ్ళ స్టోరీ కూడా చెప్పు. 2 వర్షన్లు నువ్వు ప్రజల ముందు పెట్టు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవడు తప్పు చేసిండు అనేది. నువ్వు పోయింది లేదు, నువ్వు చేసింది లేదు, ఎవడో యూట్యూబ్లో మాట్లాడింది నువ్వు విని నువ్వు నీ సొంత కవిత్వం చెప్తా అంటే దాన్ని అంటారు జర్నలిజం అని? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. సో యువత సోషల్ మీడియాలో వచ్చింది నిజం అనుకుంటున్నారు. దానికి అందుకే ఏమంటున్నా అంటే దీనికి రెగ్యులేషన్ ఉండాలి. అంటే ప్రభుత్వం నుంచి అక్రిడేషన్ తీసుకొని ప్రభుత్వము ఏది నువ్వు డేటాతోటి చెప్పు. ప్రభుత్వం నిన్ను నిర్బంధం చేస్తా అంటే అట్లా గలవది, కానీ బట్ విత్ ఫ్యాక్ట్స్ విత్ డేటా చెప్పు, సింపుల్. సో దానికి కారణము పుస్తకాలు చదివితే అలవాటు లోపించడం. మీరు చెప్పండి బ్రదర్, ఈ కాలంలో ఇంకా ముందు తరంలో కూడా ఈ యువతలో పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం బ్రదర్? సమాచారం అనేది ఇంటర్నెట్లో వస్తున్నది, ఈ బుక్స్లో వస్తున్నది, యూట్యూబ్లలో వస్తుంది, అన్నిట్లలో అన్ని రకాల యూట్యూబ్లో అందరూ ఇట్లా లేరు. ఎస్పెషల్లీ ఇంగ్లీషు వాటిలో డాక్యుమెంటరీస్ కానీ ఇంగ్లీష్లో వచ్చేటి చాలా వరకు వాళ్ళు విత్ ఫ్యాక్ట్స్ చెక్ చేసినాకనే చెప్తారు. ఎందుకంటే ఆయా దేశాల్లో చట్టాలు స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు ఫాల్స్ నరేటివ్ చెప్తా అంటే అక్కడ ఏమంటారు వాళ్ళ పర్మిషన్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో రిలేటివ్లీ ప్లస్ వాళ్ళ కల్చర్లో ఈ ఫేక్ చెప్పే కల్చర్ రిలేటివ్లీ తక్కువ చాలా దేశాల్లో. ట్రంప్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ట్రంప్ పక్క పెడితే ట్రంప్ యొక్క అంధభక్తులను పక్క పెడితే మెజారిటీ ప్రజలు కానీ ఇండిపెండెంట్ వ్యక్తులు కానీ ఇది ఫ్యాక్ట్ చెక్ చేసి విత్ డేటాతో చెప్తున్నారు అక్రాస్ ద వరల్డ్. కాబట్టి నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ టాపిక్ మీద కొంచెం ఎక్కువ డీటెయిల్స్ రావాలంటే ఒక ఛానల్ కాకుండా 4-5 ఛానళ్ళు కానీ, యూట్యూబ్లో అయినా సరే 4-5 ఛానళ్ళు కానీ, ఇది ఇంగ్లీష్ ఛానల్లో చూస్తే కొంత నీకు ఇండిపెండెంట్ సమాచారం దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో అల్ జజీరా, సో అందులో కొంచెం అమెరికన్ ఛానల్ కంటే కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్. ఇది అమెరికాలో ఏంటంటే ట్రంప్ ఏం చెప్తే అదే చూపెడతారు, అమెరికా గొప్పదనే చూపెడతారు. కానీ అక్కడ వాస్తవం ఏముందని అదర్ సైడ్ ఆఫ్ ద వర్షన్ తెలవాలంటే ఇంకో సైడ్ కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఇరాన్ గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలవాలంటే ఇరాన్ ఛానల్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడంటే ఆడ ఇంటర్నెట్ బంద్ అయింది కానీ జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు రష్యా గురించి ఆడ ఉక్రెయిన్ యుద్ధంలో వీళ్ళ అమెరికా వర్షనే కరెక్టా లేదా అంటే రష్యన్ ఛానల్ చూస్తే కూడా కొంత అక్కడ నిజంగా వాళ్ళ సైడ్ ఏమో అంటే ఏమంటున్నా అంటే ఎక్కడ కానీ 2 sides ఆఫ్ 2 వర్షన్లు వినండి అంటున్నా. మొగుడు పెళ్ళాం కొట్టుకున్నా మొగడి వర్షన్ ఒకటే వినకండి, ఆ పెళ్ళాం వర్షన్ ఒకటే వినకండి, 2 వర్షన్లు వినండి అంటున్నా. అప్పుడు కంక్లూజన్. కానీ మన దగ్గర ఏంది, ఆడామ వచ్చేసి ఏడ్చుకుంటూ వచ్చి చెప్పగానే ఆడామదే కరెక్ట్ అంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు అయింది, వాడు నేను కొట్టినంటే అంతకుముందు మీకు వానికి మధ్యలో ఎందుకు గొడవ అయింది, ఎవరికి గొడవ కయ్యం స్టార్ట్ చేసిర్రు,
ఒక ఫిజికల్ కొట్టుడు ఒకటే తప్ప మిగతా వాడిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడో, వాడిని ఎమోషనల్గా బుల్లింగ్ చేసుడో, లేకపోతే అఫైర్లు పెట్టుకుండో ఇవన్నీ కరెక్టా? ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? నువ్వేం చేసినావు? 4 రకాల అబ్యూస్ జరుగుతాయి. సైబర్ నేరాలు జరుగుతాయి, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంది, కొట్టుకోవడము, లేదంటే ఎమోషనల్ బుల్లింగ్ జరుగుతుంది, నీ యొక్క ఏమంటారు మైండ్ గేమ్ ఆడుకోవడము, లేదంటే సైబర్ ఈ యొక్క ఇంటర్నెట్ నీ బ్యాంకులో డబ్బులు తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఈ 4 రకాల నేరాల్లో ఒక ఫిజికల్ కొట్టుకునేది ఒకటే నేరం అంటే కలవదు కదా. మిగతా 3 నేరాలు చేసి వాడిని నీకు రెచ్చగొట్టి ప్రొవోక్డ్ అనే సినిమా ఉంటుంది. సో ప్రొవోక్ చేసి వాడిని అన్ని విధాలు చేసి వాడికి దెబ్బ వేస్తానని కొట్టిండని ఏడ్చుకుంటూ వస్తే. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మొత్తం స్టోరీ తెలుసుకోండి. ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, నువ్వేం చేసినావు, వాడేం చేసిండు, ఇది మొత్తం తెలుసుకొని అప్పుడు ఒక కంక్లూజన్కి రండి. వాడు చేసింది ఏం తప్పు, నువ్వు చేసింది ఏం తప్పు అని. మనలో అట్లా కాదు. వాడు ఆడామె ఏడ్చుకుంటారాగానే కథ చూసినావా, వాడు కొట్టిండు, వాడు వరకట్న బాధితుడు, 3 ఏళ్ళు అయినాక పెళ్ళి ఇక విడిపోయే టైంలో బయట అఫైర్లు పెట్టుకొని అన్ని కథలు పడి ఇక కలిసి ఉండే లేనప్పుడు అప్పుడు 3 ఏళ్ల కింద నా మొగుడు కొట్టిండు అని చెప్పి గృహహింస అని ఒక కేసు, డివిసి అని, డొమెస్టిక్ వైలెన్స్ అని, ఇంకోటి 498 అని. ఇప్పుడు 99% అవే. నిజంగా వాడు కొట్టి ఉంటే ఆ కొట్టినప్పుడు వాడు అడిగినప్పుడు అప్పుడు కదా పెట్టాలి. ఇక విడిపోయే టైంలో నీ యొక్క అఫైర్లు బయటకు వచ్చినాయి, ఇక వాడు కలిసి ఉండలేము అన్నప్పుడు అప్పుడు కాదు కదా పెట్టేది. సో అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఏమంటున్నా అంటే ఏదైనా నువ్వు ఇండిపెండెంట్గా 2 sides ఆఫ్ వర్షన్ విను. సింపుల్. ఆ విన్నాక కూడా నీ సొంతంగా ఆలోచించి ఎంతవరకు కరెక్ట్ అని. ఇప్పుడు వినాయకుడికి 4 శైలులు ఉన్నాయంటారు. అది ఎట్లా సాధ్యం? మోడీ అనే ప్రధాని చెప్తాడు, మా దగ్గర ఏనుగు తలకాయ తెచ్చి పెట్టిర్రు అంటాడు. ఎట్లా సాధ్యం? కాబట్టి వాడు ఎవడో స్టోరీ చెప్పిండు కాబట్టి మనం ఎస్ అనొద్దు. అది సాధ్యం అవుతుందా? సాధ్యంగా అంది మనం ఎందుకు నమ్ముదాము అనే ఆలోచన రావాలి కదా. కాబట్టి ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మకండి. ఒకటి, అన్ని దిక్కుల నుంచి సమాచారం తీసుకోండి, ఒక సైడే కాదు ఫస్ట్ థింగ్. రెండోది, అది ఎంతవరకు కరెక్ట్ అని మన సొంతంగా కూడా ఆలోచించండి కూర్చొని. అప్పుడు నిజానికి కొంత దగ్గరలో మనకి నిజమైన సమాచారానికి దగ్గరలో ఉండగలుగుతాం మనం. సింపుల్. ఆ మోస్ట్లీ 4 శైలు, ఏనుగు తలకాయలు ఇవన్నీ సింబాలిక్ రిప్రజెంటేషన్. శ్రీదేవి, భూదేవి పక్కకున్న ఇవన్నీ సింబాలిక్ రిప్రజెంటేషన్. వానికి బుద్ధిమంతుడు అని చెప్పడానికి వానికి ఏనుగు తలకాయ పెట్టారు. ఏనుగు బుద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాడు 4 శైలు ఎందుకు పెట్టారంటే 4 పనులలో వాడు 6 తేరు ఉన్నాడని అర్థం, అంతే. సింపుల్. సో ఇది కరెక్ట్. పుస్తకాలు చదవాలి, ఇక అన్ని ఏవైతే కరెక్ట్ సమాచారం ఉంది అని అనిపించిన అన్నిట్లలో వినాలి, చదవాలి. సింపుల్. రాజేష్ మామిడిపల్లి, మీరు చాలా అలా నిరుత్సాహపడకండి సోదరా. గాంధీ గారిని తిడుతున్నారు. గాంధీ గారి పేరు చెప్తేనే అది ఒకప్పుడు భారతదేశంలో ఎలా ఉండేది, కట్టుకోవడానికి బట్ట లేదు, తిండి లేదు, చదువు లేదు. అలాంటి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడడానికి, సహాయ నిరాకరణకు, దేనికైనా కూడా ఆ సిద్ధాంతానికి, భావజాలానికి అంత గొప్పతనం ఉంది. గాంధీ గారు భారతదేశానికి రాగానే నాకు నాయకత్వం ఇవ్వండి అని అడగలేదు. కాంగ్రెస్ లో ఉన్న హేమీలు గాంధీ గారిని గురించి విని గాంధీ గారి పేరు రాగానే నాయకత్వ బాధ్యతలు చేతిలో పెట్టారు. అసలు నాయకుడు అంటారా? గాంధీ గారిని అందరూ ఎప్పటికీ వెళ్ళేవారు. గాంధీ గారిని చూస్తే చాలు అని నేను కొంతమందిని కలిశాను. నా చిన్నప్పుడు ముసలి వాళ్ళు గాంధీ గారి గురించి గొప్పలు చెబుతుండే. ఏది పోదు బ్రదర్. ఎవ్వరు ఎంత బురదలినా నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద, ఇందిరాగాంధీ గారి మీద జరిగితే అది మీడియాలా, సోషల్ మీడియాలా, రెగ్యులర్ మీడియాలా వాళ్ళు అల్పానందం పొందడం తప్ప ప్రజల గుండెల్లోకి పోదు. సో ఇప్పుడు వాడు వచ్చింది కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చిండు. పోతలేదు కదా. కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ సీట్ రావద్దని. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, సెకండ్ టైం గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అసలు కాంగ్రెసే లేదన్నాడు. కేవలం ఓల్డ్ సిటీకి పరిమితమైన 7 సీట్లు వచ్చిన ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ చేసిండు. మరి అడికలు వచ్చింది కాంగ్రెస్. అంటే ఏమంటున్నా అంటే ఎవడు ఎంత అనుకున్నా, టెంపరీగా ఎన్ని పేర్లు మార్చినా, ఎంత రాసినా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి పోదు. చరిత్రను మార్చలేవు. భారతదేశాన్ని మొఘలు పరిపాలించారు అనేది ఏది కోటలు కట్టారు, లేకపోతే మైదానాలు నిర్మించారనేది, ఆ ఎర్రకోటను మొత్తం భూస్థాపితం చేసినా, తాజ్మహల్ మొత్తం భూస్థాపితం చేసినా ఆ చరిత్రలోకి వెళ్ళి పోదు. ఇలా బుద్ధుడు లేడు, అసలు ఇది ఆర్యావర్తం, ఇది ఆర్యులే ఉన్నారు ఈడ అంటే మరి తవినా కొద్ది బుద్ధుని వస్తున్నాయి కదా అన్నిట్లలో. అన్ని దేవాలయాలు తవినా, ఎడదవినా వస్తున్నాయి కదా బుద్ధుని. మరి ఇన్నేళ్ళైనా చరిత్రను తీసేయలేకపోతున్నారు కదా.
సో అది ప్రకృతి ధర్మం. ప్రకృతి ఎట్లయితే న్యూటన్ థర్డ్ లా ఉన్నట్టు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నట్టుగా చరిత్రలో ఎప్పుడు ఏం జరిగింది అనేది చరిత్రలో ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మోడీ కాదు, హిట్లర్ కాదు, ట్రంప్ కాదు, ఎవడు అది తీసేసేటువంటి హక్కు ఆ యొక్క ఎవరికి ఇవ్వలే వ్యక్తికి. సో కాబట్టి చరిత్రను ఎవ్వడు మార్చలేడు. టెంపరీగా శునకానందం పొందుతారు. అందుకే ఇవాళ వాడు ఈ యొక్క ఓట్ల మోసం చేసి సిబిఐ ఈడీ వాడుకొని ప్రతిపక్షాలకు జీల్చి టెంపరీగా గెలిచినా అని వాడు పేరు రాసుకుంటుండే. కానీ కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల హృదయాలు ఉన్నాయి కాబట్టి రేపు మళ్ళా ఇప్పుడు మొన్న గంత 400 సీట్లు వస్తాయి, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, ఇంత చేస్తే కూడా మన 100 సీట్లు వచ్చినాయి వాడు పప్పు అన్నోనికే. అర్థమైందా? సో కాబట్టి టెంపరీగా అట్లా అనిపిస్తుంది కానీ ఎక్కడా మారదు. గాంధీ ఆకాశం మీద వస్తే నా మీదనే పడుతుంది. సేమ్ థింగ్ విత్ గాంధీ గారిని అట్లనే చేసిండు. గాంధీ గారి మీద అట్లా ఇట్లా అనబోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, నెహ్రూ గారి మీద అనబోతే ప్రపంచంలో ఉన్న అందరూ వీని తువాను వస్తే మళ్ళా వీడే మొక్కుతున్నాడు పోయి. సో కాబట్టి వాళ్ళు అల్పానందం పొందుతారు తప్ప ఏం కాదు. ఎవరి కాంట్రిబ్యూషన్ గోద్రా మోడీ చేయించలేదు అంటే ఎవడు నమ్మడు కదా. మోడీ మీద ఏమంటారు ఈ యొక్క రిలీజియస్ హార్మోనీ కింద అమెరికా వీసా నిరాకరించింది, అది చరిత్రలో ఉంటుంది కదా. మోడీ తీసేస్తే ఇవ్వదు కదా. సో సింపుల్. షేక్ అదిల్, గుడ్ మెసేజ్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఎవరు బీజేపీని ఎదిరిస్తే వాళ్ళు దేశద్రోహులు, ఎవరు అమెరికాని ఎదిరిస్తే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అని ప్రపంచాన్ని నాశనం చేస్తారు. అదొక రీజన్ బ్రదర్. వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణికి, వాళ్ళ దోపిడీతనానికి, వాళ్ళ యొక్క సైకోతనానికి అదొక ఏదో ఒక పిచ్చి కారణం వెతుక్కుంటారు అన్నట్టు. సో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ప్రపంచాన్ని నాశనం చేస్తాయి, అమెరికా మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతుంది, బీజేపీ మాత్రమే హిందువులను కాపాడుతుంది, ఇలా సృష్టించి పెట్టారు బ్రదర్ ఈ భావజాల. ఏదో కొద్దిమంది అంధభక్తులు వాళ్ళ ట్రాప్లో పడతారేమో కానీ మెజారిటీ ప్రజలకి వాస్తవాలు తెలుసు. కానీ శునకాన్ని తీసుకొచ్చి ఆడ కూర్చుండబెట్టినప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు ఇక మనసులో పెట్టుకొని ఉంటున్నారు. కానీ టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా కల్పిస్తారు. ఓకే, వాళ్ళ మనసులో ఉన్నదైతే పోదు. ఓకే, వాళ్ళు కామ్గుంటారు, వాళ్ళు పబ్లిక్లో వచ్చి మాట్లాడరు. ఈ దుర్మార్గులే మాట్లాడతారు కాబట్టి వీళ్ళు చెప్పిందే నిజం అనుకుంటే అది భ్రమ. అర్థమైందా?